ముందుగా అందరికీ జై శ్రీరామ్. మన దగ్గరికి అయితే ఇప్పుడు సామ్సంగ్ ప్యానల్ అయితే రావడం జరిగిందనమాట బాండింగ్కి. దీని ప్రాబ్లం చూసుకుంటే మనకు ఐసీ బర్న్ ఉంది, ప్లస్ మనకు లైన్స్ అనేది ఉన్నాయన్నమాట. అంటే వర్టికల్ కాకుండా హార్జెంటల్ లైన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ హార్జెంటల్ లైన్ క్లియర్ అయితే మాత్రమే మనం కాఫ్ అనేది బాండింగ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు హార్జెంటల్ లైన్ క్లియర్ అవుతుందా లేదా అనేసి ఇప్పుడు ఒకసారి చూద్దాము. అంటే ఏం చేస్తే క్లియర్ అవుతుంది హార్జెంటల్ లైన్స్ అంటే ఇటు సైడ్ సికేవి షార్ట్ ఉంది. అంటే ఇప్పుడు సికేవి షార్ట్ని రిమూవ్ చేసి అండ్ వాటికి గ్రౌండింగ్ ఇచ్చి హార్జెంటల్ లైన్స్ రిమూవ్ అవుతాయా లేదా అనేసి చెక్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు హార్జెంటల్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, పిక్చర్లో కనిపిస్తున్నాయా హార్జెంటల్ లైన్స్, ఇది అనమాట. ఇప్పుడు ఈ కాఫ్ అన్నది డ్యామేజ్ ఉంది చూడండి, ఇక్కడ హోల్ పడ్డది అనమాట ఈ ఐసీకి, కనిపించిందా ఇక్కడ ఇక్కడ. ఇప్పుడైతే మనము ఇక్కడ ఈ సికేవీస్ని గ్రౌండింగ్ ఇచ్చి అండ్ ఈ లైన్స్ మనకు హార్జెంటల్ లైన్స్ క్లియర్ అవుతున్నాయా లేదా అనేసి చూసుకొని మనం బాండింగ్ చేద్దాం ఈ ఐసీని అయితే. ఇప్పుడైతే నేను దాన్ని మోడిఫై చేశాను అనమాట. అంటే లైన్స్ లేకుండా గ్రౌండింగ్ ఇచ్చి అయితే చేశాను. ఒకసారి గ్రౌండింగ్ ఎలా ఇచ్చాను ఏంటి అనేసి మీరు ఒకసారి చూడండి అనమాట. నేను ఇక్కడ సీకేవీస్ లైన్స్కి కట్ చేసి ఇక్కడ నేను సాల్డరింగ్ చేశాను అనమాట. ఇక్కడ 8 ట్రాక్స్ 9 ట్రాక్స్ సాల్డరింగ్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకు హారిజెంటల్ లైన్ క్లియర్ అయింది చూడొచ్చు. ఇంతకుముందు ఇక్కడ హారిజెంటల్ లైన్ వస్తుందన్నమాట పిక్చర్లో. ఇప్పుడైతే మనకు హారిజెంటల్ లైన్ లేదు. టోటల్ చూసుకుంటే పూర్తి పైదాకా పిక్చర్ చూసుకున్నా కూడా క్లారిటీగా ఉంది. ఇప్పుడు మనం ఈ కాఫ్ ఐసీని అయితే బాండింగ్ చేసుకొని సేమ్ మనం ఈ 8-9 ట్రాక్స్ అన్నది గ్రౌండింగ్ ఇచ్చుకుంటే మనకి ఎక్కడ లైన్స్ ఏది లేకుండా అయితే ప్యానల్ రెడీ అవుతుంది క్లారిటీగా. ఇప్పుడైతే మనం దీన్ని బాండింగ్ చేసి అండ్ ఈ ట్రాక్స్ని షార్ట్ చేసి ప్యానల్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి చూపిస్తాను చూడండి. బాండింగ్ అయితే చేస్తున్నాను కాఫ్ని చూడండి మీరు కూడా ఫ్రెండ్స్. ప్యానల్ కాఫ్ బాండింగ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడైతే మనము కాఫ్ని అయితే బాండింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆన్ చేస్తే మనకు అంటే హార్జెంటల్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ హార్జెంటల్ లైన్స్ని ఎలా క్లియర్ చేయాలి ఏంటి అనేసి చూడండి మీరు ఒకసారి. ఇక్కడ చూడండి కొత్త కాఫ్ని అయితే చేంజ్ చేసామన్నమాట మనం ఇక్కడ. కానీ హార్జెంటల్ లైన్స్ అయితే మనకు అలాగే ఉన్నాయి చూడండి మీరు ఇక్కడ. ఇంతసేపు అయితే ఇక్కడ దాకా పిక్చర్ లేదనమాట, ఐసీ పోయింది కాబట్టి ఏదైతే మనం రిప్లేస్ చేసామో ఇక్కడ చూసుకుంటే హార్జెంటల్ లైన్స్ అలాగే ఉన్నాయి, ప్యానల్లో వెళ్ళలేదన్నమాట. టోటల్ ప్యానల్ చూసుకుంటే హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి. దీనికైతే మోడిఫికేషన్ ఏంట్రా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి ఇక్కడ 8 ట్రాక్స్ ఇవి గ్రౌండ్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మొత్తము సీకేవీస్ షార్ట్ చేస్తే మనకు ఈ హారిజెంటల్ లైన్స్ క్లియర్ అవుతుంది. ఒకసారి నేను వాటికి అన్నిటికీ కూడా జంపర్ వేసి మీకు క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది చూడండి. నేను వాటికి చేసి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను టోటల్ గ్రౌండింగ్ ఇచ్చాను అనమాట. ఇది జంపర్ వైరు, టోటల్ 8 ట్రాక్స్ 9 ట్రాక్స్కి జంపర్ వేసాను అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు హారిజెంటల్ లైన్ లేదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఏమీ లేదనమాట ఇప్పుడు హారిజెంటల్ లైన్స్. ఇప్పుడైతే మనం దీన్ని పిక్చర్ పెట్టి చూద్దాం ఒకసారి. అయితే టోటల్ వర్క్ అనేది ఫినిష్ అయిందనమాట. ఇప్పుడైతే ప్యానల్ అవుట్పుట్ ఒకసారి చూడండి, అందులో పిక్చర్ పెట్టి పిక్చర్ క్లారిటీగా వస్తుందా లేదా అనేసి ఇప్పుడు మీరు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ప్యానల్ ఎలా గుడ్ కండిషన్లో రెడీ అయిందో.